గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను సాదిక. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నెల్లూరులో 633 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. వర్చువల్గా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ముమ్మర ప్రచారం. నేటితో ప్రచారానికి తెర. ఈ నెల 12 పోలింగ్. ఈ రోజు ఉదయం గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ. సీఎంపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ. ఇవాళ బీజేపీలో చేరనున్న గువ్వల బాలరాజు. తన అనుచరులతో కాషాయ పార్టీలో చేరిక. నేడు బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం. టాలీవుడ్ కార్మికుల వేతనాల పెంపుపై విఫలమైన చర్చలు. షరతులతో కూడిన పెంపునకు నిర్మాతల ప్రతిపాదన. రజనీకాంత్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు. మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారని స్పష్టం. కూటమి పాలనపై ఎమ్మెల్సీ బొత్స ఆగ్రహం. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శ. కడప జిల్లా మాధవరంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచార సభ. పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. నెల్లూరులోని వీఆర్సీ తరహాలో మూలాపేట బాలికోన్నత పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. కడపలో ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఉక్కు పరిశ్రమను 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని వెల్లడి. ఆళ్లగడ్డలో ప్రజల హామీలకు కట్టుబడి ఉన్నాం. ఛాయాశక్తుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే అఖిలప్రియ. నెల్లూరులో శిలాఫలకం ఫైలాన్ కూల్చివేసిన వైసీపీ నేతలు. వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. అల్లూరి జిల్లాలో వైసీపీ నేతలు పోలీసుల మధ్య ఉద్రిక్తత. వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును అడ్డుకున్న పోలీసులు. బంజారాహిల్స్ లోని ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఆదివాసీలమని ధైర్యంగా చెప్పుకోవాలని సీతక్క వెల్లడి. రాజకీయాలు వద్దనుకుంటున్నా. 73 సంవత్సరాలు వచ్చాయన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత సుధాకర్ రెడ్డి మండిపాటు. హామీలు నెరవేర్చకుండా మాయ మాటలతో గారడి చేస్తుందని విమర్శ. గుంటూరులో ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వి రమణ. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. గుర్తింపు లేని 334 రాజకీయ పార్టీల తొలగింపు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి. కొడుకు మరణ వార్త విని తండ్రి గుండెపోటుతో మృతి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులో దొంగలు హల్చల్. రోడ్డుపై ఆగి ఉన్న లారీల నుంచి డీజిల్ చోరీ. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం. రోడ్లు జలమయం. భారీగా ట్రాఫిక్ జామ్. వందే భారత్ ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి. వేదాయపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. గాజాను ఆక్రమించాలనేది తమ ప్రణాళిక కాదు. హమాస్ నుంచి విముక్తి కల్పిస్తామన్న నేతన్యాహు.
శాంతి కోసం మా భూభాగాన్ని వదులుకోము ట్రంప్ వ్యాఖ్యలపై జెలెన్స్కీ మండిపాటు